సార్ గెటప్ ఓకేనా సార్? గెటప్ అంతా ఓకే, సెల్యూట్ కొట్టి దొరికిపోకు. సారీ సార్. ఇప్పుడు స్కూల్ నుంచి నా కొడుకు రాజు వాడి ఫ్రెండ్ వస్తారు. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అని మర్చిపో. యువర్ పిక్ పాకెటర్. సార్ పిక్ పాకెటర్ లో యాక్ట్ చేయమన్నాయా? సార్. సో ఒక బస్ స్టాండ్ లో ఒక పిక్ పాకెటర్ ఎలా ఉంటాడో, ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉండు. వాళ్ళిద్దరూ క్రైమ్ జరగడానికి ముందు క్రిమినల్ ని కనిపెడతారేమో చూద్దాం. చిన్న పిల్లలు ఇలాంటి పనులు చేయగలరా? హలో, వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. నేను ట్రైన్ చేసిన పిల్లలు. సార్ మన రాజు బాగా చదివే పిల్లాడు. పెద్దయ్యాక డాక్టరో ఇంజనీరో అవుతాడు. వాడికి ఈ వయసులోనే ఇంత కఠినమైన ట్రైనింగ్ అవసరమా? ఏ తెలివైన వాళ్ళు డాక్టర్స్, ఇంజనీర్స్ మాత్రమే అవ్వాలా? రోజు రోజుకి క్రిమినల్స్ తెలివైన వాళ్ళగా మారుతున్నారు. నలుగురు మేధావులు మన డిపార్ట్మెంట్ లో ఉంటేనే వాళ్ళని ఆపగలరు. నవ్ గో, టేక్ ఏ పొజిషన్. గో. థ్యాంక్స్. రే రాజు, అక్కడేం చేస్తున్నావురా? వర్షం వచ్చేలా ఉంది, పద. సరే నువ్వు వెళ్ళి మన రేపు మీట్ అవుదాం. ఆ అమ్మాయికి ఏమిచ్చావురా? నీకన్నా పెద్ద అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నావు. పాపం రా, అమ్మా నాన్న ఎవరు లేరు, ఏదో హెల్ప్ చేయాలనిపించింది. సరే ఏదో అంటున్నావు. హాయ్. మీరేంటి అంకుల్ ఇక్కడ? అన్నిటికీ ఒక కారణం ఉంది. ఈ రోజు ఫోటోగ్రాఫిక్ మెమరీ టెస్ట్ ని ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం. మీకు 10 seconds టైం ఇస్తున్నాను. చుట్టూ బాగా గమనించండి. ఆ తర్వాత ప్రశ్నలు అడుగుతాను. ఓకే? ఐఎమ్ టైమింగ్ ఇట్. గో. దాట్స్ ఇట్. ఇప్పుడు అనుమానించే విధంగా మీకెవరైనా కనిపించారా? చెప్పులు కుట్టేవాడి చేతిలో సూది, ఒకడు బీడి కాలుస్తున్నాడు, నల్ల కొడుకు పట్టుకున్న ఓ పెద్ద ఆయన. ఆ తర్వాత నానా కనిపెట్టాను, ఆ బ్లాక్ జాకెట్. అందరూ బస్సు వస్తోందా అని చూస్తూ ఉంటే వాడి చూపు మాత్రం ముందున్న వాళ్ళ పాకెట్ మీదే ఉంది. నాన్న వాడొక పిట్ పాకెట్. వండర్ఫుల్. ఈ రోజు 5 స్టార్ నీకే. ఏమైంది సూర్య? లేదంకుల్, రాజు చెప్పినవని నేను చూశాను. కానీ అతని కోట్ ఒక సైడ్ కి 2 అంచెలు దిగింది. అతని పాకెట్ బల్జ్ అయింది. కన్ఫర్మ్ గా హెవీగా ఏదో లోపల గన్నుందనుకుంటా. గేట్ పక్కన పోలీస్ స్టిక్కర్ అంటించిన బైక్ ఉంది. ఒకసారి అతని హెయిర్ స్టైల్ చూడండి. మీసం పోలీస్, అతను మఫ్టీలో ఉన్న పోలీస్. మీ ఫ్రెండా అంకుల్? ఈ గేమ్ కోసం తీసుకొచ్చారా? అన్బిలీవబుల్ సార్. ఎవరా పిల్లాడు? పేరు సూర్య, పక్కింటి పిల్లోడు. బట్ ఈజ్ న్యాచురల్ పటేల్. ఇన్నేళ్లుగా నా కొడుకు నేర్పించింది వాడు 2 నెలల్లో నేర్చుకున్నాడు. వాడు గనక పోలీస్ అకాడమీకి వస్తే నా కొడుకు కన్నా బెటర్ ర్యాంక్ లో ఉంటాడు. అంత టాలెంట్ ఉంది వాడిలో. టైం ఎంత? కాదు నాన్న, భరత్ అంకుల్ ఫోటోగ్రాఫిక్ మెమరీ నేర్పిస్తూ ఉన్నారు. ఫోటోగ్రఫీ మేరియా? ఊటీలో ఏదైనా ఫోటో స్టూడియో పెడుతున్నాడా? నువ్వు ఎప్పుడు చూసినా వాడితోనే తిరుగుతున్నావు. వాడు చూపే సరిగ్గా లేదు. భరత్ అంకుల్ గురించి అలా మాట్లాడకండి. ఆయన ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్. మమ్మల్ని అలా చేస్తానని చెప్పారు. కొట్టానంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. పోలీస్ అంట ఏమంటాడు? బుల్లెట్ తగిలి కాలు వెరగొట్టుకుని మిమ్మల్ని కూడా తనలో కూర్చోమంటాడా? ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళావో, చివరిసారిగా చెప్తున్నా, పోలీస్ అనే మాట కూడా నీ నోట్లోంచి రాకూడదు. ఒకవేళ వచ్చిందో ఇప్పుడే చదువు మార్పించేసి కొట్లో పొట్లాలు కట్టిస్తాను. ఓ, నా రానికే గురి పెడుతున్నావా? ఇప్పుడేం చేయబోతున్నావు? సూర్య, నువ్వెంత ట్రై చేసినా నా రాణిని టచ్ చేయలేవు. చెక్. నీకింక మూవే లేదురా. చెక్ మేట్. రాజీవ్, రే నాన్న పిలుస్తున్నారు, వస్తానుండు. సూర్య చూడరా, నాన్నని ఎవరు పొడి చేసి వెళ్ళిపోయారా? నాన్న లే, నాన్న నాన్న లే, సూర్య ఏదో ఒకటి చేయరా. ఇలా చూడండి, ఆయన ఒక ఎక్స్-సిబిఐ ఆఫీసర్. 4-5 ఇంట్లో దూరి పొడిచేశారు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. రేయ్, మీరు అసలు మారా? కూర్చోండి, కూర్చోండ్రా. బాబు, నువ్వెవరు? నీకు ఆ ఇంట్లో ఏంటి పని? సార్ నాది పక్కలే సార్. నేను రాజు చేసి ఆడుకుంటూ ఉన్నాం. నేను ఎప్పుడు అక్కడే ఉంటాను సార్. ఎప్పుడు అక్కడే ఉంటావా? ఎందుకు? భరత్ అంకుల్ మాకు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేవారు సార్. పోలీస్ ట్రైనింగా? ఏమంటున్నావురా? వివరంగా చెప్పు. సార్, జీప్ లో తప్పించుకున్న వాళ్ళని వదిలేసి ఎవడించు పట్టించుకోకుండా మమ్మల్ని అక్యూజ్ లో క్వశ్చన్ చేస్తున్నారు. రే, చెప్పు తెగుద్ది. నన్నే ప్రశ్నిస్తున్నావా? లోపలేసి కాళ్ళు చేతులు విరిచేస్తా. మీకు రైట్స్ లేవు సార్. ముందు మైనర్ పిల్లల్ని స్టేషన్ తీసుకురావడమే తప్పు. ఏంట్రా?
నా బిడ్డకి తెలియదు సార్, వాడిని వదిలేయండి సార్. పెద్ద ఇలా రూల్స్ మాట్లాడుతున్నాడు. పోలీస్ ట్రైనింగ్ అని నాతోనే అంటున్నాడు. అయితే మేము ఇక్కడ వేరు చిగుతూ కూర్చున్నామా? సార్ వారు అబద్ధం చెప్పట్లేదు సార్. ఇప్పుడు మమ్మల్ని క్రైమ్ సీన్ కి తీసుకెళ్తే మేము మీ ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేయగలం సార్. బాబు వయసుకు తగ్గట్టు మాట్లాడు బాబు. సార్ ఆయన పేక ముక్కలతో ఏవో లెక్కలు నేర్పిస్తుంటారు. నాకు ఆ మాత్రం కూడా రాదు సార్. అది నేర్చుకోవడానికి అప్పుడప్పుడు వీడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు సార్. సార్ ఇంతవరకు నా మీద ఏ కంప్లైంట్ లేదు. ఆయన ఇంటికి పక్కిల్లు నాది. నాకు ఇంకే వివరాలు తెలియదు. కాదు నాన్న, జీప్ వెళ్ళడం మేము చూసాం నాన్న. రేయ్, పూర్తిగా తెలియకుండా ఏం మాట్లాడుకున్నా. అయ్యా నా బిడ్డను పోలీస్ స్టేషన్ లో చూడలేకపోతున్నానయ్యా, దయచేసి వదిలేయండి అయ్యా. కృష్ణస్వామి నువ్వైనా చెప్పొచ్చుగా. సార్ అన్న ఏ గోళ గొడవకు వెళ్ళరు సార్. ఆయన ఏంటో ఆయన పని ఏంటో ఉంటారు సార్. ఇది మామూలు మర్డర్ కేసు కాదు, హైలీ సెన్సిటివ్ పోలీస్ మర్డర్. డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించింది. దీని లోతుల్లోకి వెళ్లి నేరస్తుల్ని కనిపెట్టమని ఆర్డర్. జీపులో వెళ్లిన వాళ్ళు వీధి దాటే లోపల స్తంభాన్ని గుద్దుకుని జీపును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ పిల్లలే వాళ్ళని చూసిన ఐ విట్నెస్. ఇలా చూడవయ్యా, ఈ ఏరియాలో ఉన్న ప్రతి క్రిమినల్ ని రమ్మంటాను. వీళ్లే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఏమయ్యా వీళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్ తీసుకున్నావుగా? అన్ని రాసి తీసుకున్నాను సార్. ఇదిగో ఇలా చూడు పచ్చారి కొట్టు. ఎప్పుడు పిలిచినా పిల్లాన్ని తీసుకురావాలి, అర్థమైందా? ఓ. రాజుని తీసుకెళ్దా నాన్న. రాజు నా ఫ్రెండ్ నాన్న, వాడిని మధ్య తీసుకెళ్దా నాన్న. ఆగన్నా, ఏంటన్నా ఇన్నాళ్ళు రిస్క్ వద్దు అని అంటూ ఇప్పుడు ఇంత పెద్ద కేసులు ఇరుక్కుపోయావేంటన్నా? ఈ ఇన్స్పెక్టర్ అదో టైపు. ఈ కేసులో కూడా ఎన్నో తిరకాసులున్నాయన్నా. అంతేకాదు మర్డర్ చేసిన వాళ్ళు ఫ్రీగా ఇంకా బయటే తిరుగుతున్నారు. అన్నా నేను మాట చెప్తే వింటావుగా? పిల్లాడు మైనరు, వాడి పేరు మీద ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు. నువ్వు ఇంకేం ఆలోచించకుండా అర్జెంట్ గా ఈ రోజులు పెట్టి వెళ్ళిపో అన్నా. ఇదిగో వస్తున్నాను సార్. హత్య జరిగిన 6 గంటల ఎవిడెన్స్ తో వాళ్ళని పట్టుకోపోతే వాళ్ళని పట్టుకోవడం కష్టమవుతుంది. నన్ను 10 నిమిషాలు ఆ ఇంటికి తీసుకెళ్ళండి. భరత్ అంకుల్ ఎవరు చెప్పారో నేనే కనిపెట్టేస్తాను. ఏమైందిరా నీకు? పిచ్చి పిచ్చిగా వాగుతావు. వచ్చిన వాళ్ళు నిన్ను పడి చేస్తుంటే ఏం చేస్తుంటావు? ఆ ఇంటికి వెళ్ళొద్దు అని మొత్తుకున్నాను. నా మాట విన్నావా? రే సూర్య, నేను బతికేది నీకోసం. నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడివేరా. అమ్మకేం జరిగిందో మర్చిపోయావా? ఊరు సమస్యనే అమ్మ వెళ్ళేది, తను మళ్ళీ శివంగానేగా వచ్చింది. ఊరు సమస్య తీరింది, కానీ సంతోషంగా ఉన్న మన కుటుంబమే రోడ్డున పడింది. ఇవన్నీ మర్చిపోవాలనే కదా మనం ఎక్కడో ఏలూరు నుంచి ఊటీ వచ్చి సెటిల్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల అదే సమస్య రావాలా? నీకింతకన్నా అర్థమయ్యేలా ఎలా చెప్పను? అయ్యో నా తల ప్లీజ్ నన్ను ఒక 10 నిమిషాలు ఆ ఇంటికి తీసుకువెళ్ళండి నాన్న. ఇలాగే నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, ఈ కొండ మీద చుట్టూకి చచ్చిపోతాను రా. ప్లీజ్ వెళ్ళొద్దు నాన్న, నువ్వు చెప్పినట్టు వింటాను నాన్న. ప్లీజ్ నాన్న, నువ్వేం చెప్పినా వింటాను నాన్న. అయితే నాకు మాట ఇవ్వరా? పోలీసు ఉద్యోగానికి వెళ్ళనని, జీవితంలో రిస్క్ తీసుకోనని, ఏ గొడవలకు వెళ్ళనని మాటివ్వు. నా మాట ఎప్పుడు జవదాటనని మాటివ్వు. నేను ప్రాణాలతో ఉండాలంటే మాటివ్వు. నాకు మాట ఇవ్వరా? నీ మీద ఒట్టు నాన్న. కావాలి కావాలి మా పాస్పోర్ట్ కావాలి 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 మా పాస్పోర్ట్లు కావాలి. దేశం కాని దేశం వచ్చా, తెలుగు వారంటే అంతా. దేశం కాని దేశం వచ్చా, తెలుగు వారంటే అంతా. కావాలి కావాలి మా పాస్పోర్ట్లు కావాలి కావాలి కావాలి. ఆపండి ఆపండి, ఎందుకు పోరాటం అన్నా? దాదాపు 150 మంది 3 నెలలుగా పని లేకుండా ఉన్నాం. ఇందులో జీతాల బాకీ ఒకటి. కొన్ని ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నా ఎవరు వెళ్ళలేని పరిస్థితి. పాస్పోర్ట్లు కూడా ఇవ్వనంటున్నారు. తిండి కూడా గతి లేక రోడ్ల మీద, ప్లాట్ఫామ్ల మీద అనాథల్లా పడుకుంటున్నాం. మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా, మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చేమని చాలు. వాళ్ళకు దండం పెట్టి మా సొంతలకి మేము పోతాం. అందుకని దండాలు పోరాటాలు చేస్తారా? ఇది మన ఊళ్ళో కాదు, పట్టుకుని లోపల దోస్తారు. చేతిలో పాస్పోర్ట్ కూడా లేదు. ఏంట్రా మీ ధైర్యం? ఈశ్వరమూర్తి అని మన తెలుగు ఆయన ఇక్కడ ఆఫీసరు, ఆయనే నన్ను రమ్మన్నారు. వెళ్ళి ఏం చేయాలో మాట్లాడొస్తాను. మీ సమస్య గురించి ఎంక్వైరీ చేశాను. కంపెనీ పేరు ఎల్లో స్టోన్ కన్స్ట్రక్షన్స్. ఓనర్ చైనా వాడు. వర్క్ పర్మిట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు అంటున్నాడు. సార్ వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్. వేరే పనికి వెళ్ళిపోకూడదని వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్. అవును తెలుసు, కానీ చట్ట ప్రకారం దాన్ని నిరూపించడానికి నెలలు పట్టొచ్చు. మీరు కంపెనీ వాళ్ళని అడగాలి. ఇక్కడికి వచ్చే ముందే వాడి అన్ని పేపర్ల మీద సంతకాలు పెడుతున్నారు, పాస్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సమస్య అంటే నా దగ్గరికి వస్తున్నారు. ఐఎమ్ సారీ గణేష్, ఈ విషయంలో కంపెనీ వాళ్ళ హెల్ప్ లేకుండా నేను మీకేమీ చేయలేను. సార్
సంవత్సరాలుగా వాళ్ళకి చాకరీ చేశారు సార్. కానీ ఇప్పుడు సెక్యూరిటీతో బిచ్చగాళ్ళలా తరిమి కొడుతున్నారు సార్. మేమంతా మిమ్మల్ని నమ్ముకున్నాం. ఏదో చేయండి సార్, ప్లీజ్ సార్. చేయలేనని చెప్పడానికి ఎందుకన్నా పోలీస్ ఆఫీసరు? ఇదిగో ఇటు బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. పోయేలోగా వీడు వెళ్ళి ఆయన పాపం చూస్తాడో లేదో ఎవ్వడికి తెలియదు. నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్నా, కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు పోయా అని అడిగింది. నేను ఇక్కడున్న పరిస్థితిని మింగను లేక కక్కను లేక పో అన్నా, చచ్చిపోదాం అనిపిస్తుంది. ఏయ్, నేను మీకోసం కదా కొట్టుకుంటున్నాను. ధైర్యంగా ఉన్నాడు రా. ఒరే జన, మనం దేశం కాని దేశం వచ్చి చెమట వచ్చి నిజాయితీగా పనిచేసాం. అది వృధా కాదురా.